హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే నువ్వుల లడ్డు అనమాట. ఫస్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. ఆ నువ్వుల్ని బాగా రోస్ట్ చేయాలన్నమాట, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ రోస్ట్ అయ్యేలోపు నేను 1 ప్లేట్లో నెయ్యి తీసుకొని అది ప్లేట్కి అప్లై చేశాను. దాని తర్వాత బాగా రోస్ట్ చేస్తూ ఉన్నాను. చూపించిన విధంగా రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేస్తూ ఉండగా మనకి బాగా వేగాలన్నమాట, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. మంచిగా వేగాల, రెడ్ కలర్లా చిట్పట్లు ఆడుతుంటే. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు రోస్ట్ చేయండి. పెద్దగా పెడితే మళ్ళీ మాడిపోతాయి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఇలా కలర్లో రావాలి. మళ్ళీ గమనించి పెట్టి బాగా రోస్ట్ చేశాను. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో చాలా టేస్టీగా కుదిరింది, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. బట్ కొంచెం తీపి ఎక్కువైంది అనమాట. సో ఫస్ట్ టైం కదా, పర్లేదులే. సో బాగా రోస్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ వేరే ప్యాన్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ప్యాన్లోకి తీసుకున్న తర్వాత ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్తోని మనం బెల్లం కూడా తీసుకొని ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత అది మెల్ట్ అయిన తర్వాత మనం బెల్లం వేయాలి. బెల్లం వేసిన తర్వాత 1 స్పూన్ ఒక ఇలాచి 1 పించ్ అలా వేసి ఇప్పుడు ఈ నువ్వులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసి 5 మినిట్స్ అట్లా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన తర్వాత అవి దగ్గరకు అవుతూ ఉంటాయి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి, పెద్దగా పెడితే మాడిపోతుంది. సో ఇలా రోస్ట్ అయిన తర్వాత మనకి దగ్గర అవుతూ ఉంటుంది కదా, సో ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఆల్రెడీ నేను నెయ్యిని ప్లేట్కి అప్లై చేశాను కదా, సో స్పూన్కున్నదంతా తీసేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే మనకి చెక్కలు కావాలంటే చెక్కలు, లేదంటే లడ్డు కావాలంటే లడ్డు, ఇది మన చాయిస్ అన్నమాట. సో నేను అలా కొంచెం హీట్గా ఉన్నప్పుడు అలా స్క్వేర్ బాక్సెస్ లాగా చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లిప్ చేద్దామని చూస్తున్నా, ఇరిగిపోతాయేమో అని భయం వేస్తుంది, ఫస్ట్ టైం కదా. సో అలా ప్లేట్ తీసుకొని ఒక 5 మినిట్స్ అలా ఆరబెట్టిన తర్వాత ఫ్లిప్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్లిప్ చేసిన తర్వాత మనకి హాఫ్ వరకు అయితే వచ్చినాయి బాక్సెస్ కింద, ఇంకా మిగతాది పొడి పొడి అయిపోయింది. సో దాన్ని నేనేం చేస్తున్నానంటే రౌండ్ బాల్స్ లాగా చేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఫ్లిప్ చేస్తాను. ఇవన్నీ ప్లేట్ తీసుకొని ఫ్లిప్ చేసి అలా బాగా కొట్టిన తర్వాత అవంతా వచ్చేసినాయి. వచ్చిన తర్వాత మొత్తం రావాలని చెప్పి మొత్తం ఈవెన్గా అన్ని వైపుల నుంచి తట్టాను. తట్టిన తర్వాత ఇక వచ్చేసింది. వచ్చిన తర్వాత ఫ్లిప్ చేస్తున్నాను. ఇంకా అవును, కానీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ నువ్వుల లడ్డు? నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు తీస్తున్నాను. చూసా సగం అయితే, అబ్బా సగమే వచ్చినాయి, ఓకే నో ప్రాబ్లం అని ఇంకా మిగతా సైడ్ కూడా కొట్టేస్తాను. బాగా కొరుకుతున్నా, ఇక అది కూడా వచ్చేసింది. ఇక వచ్చిన తర్వాత చూసిన తర్వాత అబ్బా రాలేదని సరే ఇంకా నెయ్యి మళ్ళీ చేతికి అద్దుకొని ఆ నెయ్యిని ఏదైతే ఉందో అది చేతికి అద్దుకొని రౌండ్ బాల్స్ లాగా చిన్న చిన్నగా చేసుకున్నాను అనమాట. చూడండి మంచిగా వచ్చినాయి, టేస్ట్ కూడా అయితే సూపర్ వచ్చింది, నాకైతే నచ్చింది. ఒక బాక్సెస్ లాగా అన్నీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. చేసుకున్న తర్వాత కొంచెం అంటే ఇంకా గట్టిగా అవ్వాలి, కాకపోతే నేను మళ్ళీ రావేమో అని చెప్పి తీసేసాను. కాకపోతే మీరు ఒక 5 మినిట్స్ అయినా ఉంచండి, ఓకే. ఇలా తీస్తున్నాను కదా, అవి రావట్లేదని చెప్పేసి ఇంకా దానికి ఆ మొత్తం తీసేసి పొడిని చేతికి నెయ్యి అప్లై చేసి రౌండ్ బాల్స్ కింద చేసేసుకుంటున్నాను అనమాట. మనకి వచ్చేస్తుంది, లైట్ వేడిగా ఉన్నప్పుడు చేసేసుకోవాలి, లేకపోతే మనకి అది రాదనమాట, ఓకే. అది అలా చేతికి అద్దుకొని ఫస్ట్ బాగా తినిపించాను. తర్వాత రిహాన్స్కి టేస్ట్ చేయించాను. రిహాన్స్ ఎక్కువ స్వీట్ అసలు ఇష్టపడడు, కాకపోతే బెల్లం కదా, బెల్లంతో పిల్లలు కొంచెం బలంగా ఉండాలని చెప్పి ట్రై చేసి పెట్టాను. తిన్నాడు, ఏదో బలవంతంగా, మళ్ళీ ఇంకా వద్దు అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు.
నాకైతే నచ్చింది. రిహాన్షికి కూడా నచ్చింది. ఆయనకి ఏంటంటే ఎప్పుడు స్పైసెస్ కావాలి, నో స్వీట్ అట్లా. ఇక వద్దు అంటున్నాడు. ఒకటి చాలంట. తిను అంటే వద్దు అంటున్నాడు. సో ఇంకా ఈ వీడియో మీకు చూపిద్దామని నేను ట్రై చేశాను. సో రిహాన్స్ కూడా తిన్నాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. వద్దంట, పెడుతుంటే వద్దంటున్నాడు. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నువ్వుల లడ్డు?